Daily. Taste the Daily. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీఎం పదవిపై రాహుల్ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటారని కీలక ప్రకటన చేశారు సిద్ధరామయ్య. స్థానికంగా ఈ విషయం తేలదని చెప్పారు. సిద్ధరామయ్య తనకు అన్నలాంటి వారని అంటున్నారు డీకే శివకుమార్. కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం పదవిపై స్థానిక కాంగ్రెస్ నేతలే తేల్చుకుంటారని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే కర్ణాటక సీఎం పదవిపై రాహుల్ గాంధీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం సిద్ధరామయ్య. హైకమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ కంటే ఎవరూ గొప్ప కాదన్న ఖర్గే వ్యాఖ్యలతోటి తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು ತೀರ್ಮಾನ ಮಾಡಬೇಕು, ಹೈಕಮಾಂಡ್ ತೀರ್ಮಾನ ಮಾಡಬೇಕು. ಅವ್ರು ಏನ್ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ ಅದಕ್ಕೆ ಸ್ಥಳೀಯ ನಾಯಕರೇ ಬಗೆಹರಿಸ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಸರ್. ಸ್ಥಳೀಯ ನಾಯಕರಲ್ಲೇ ಬಗೆಹರಿಸ್ಕೊಳ್ಳಿ, ನಮ್ಮ ಹತ್ರ ತರದ್ ಬೇಡ ಹೈಕಮಾಂಡ್ ಲೆವೆಲ್ಗೆ ಅಂತ. ಅದೇ ಈಗ ನಾನು ಮಾತಾಡಿದ್ದೀನಿ ಹೈಕಮಾಂಡ್ ಅವ್ರ ಜೊತೆ. ಅವ್ರು ಏನು ಹೇಳಿದ್ದಾರೆ, ನಾವು ತೀರ್ಮಾನ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಹೈಕಮಾಂಡ್ ಅವ್ರು ಏನ್ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ ಶೀಘ್ರದಲ್ಲೇ ಮಾಡೋಕೆ ಸರ್ ಅದೇ ಸರ್ ಆಗ್ತಾ ಇರುವಂತದ್ದು. ಅದು ಯಾವಾಗ ಅನ್ನುವಂಥದ್ದು ನೀವು ಕಂಪ್ಲೀಟ್ ಸಿಎಂ ಯಾವಾಗ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ, ನೀವು ಕಂಪ್ಲೀಟ್ ಸಿಎಂ ಸರ್, ನೀವು 5 ವರ್ಷದ ಸಿಎಂ ಸರ್. ಅದು ಬೇರೆ ಪ್ರಶ್ನೆ. ಹೈಕಮಾಂಡ್ ಅವ್ರು ಏನ್ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ ಹಂಗೆ. ಅಲ್ಲ ಅದಕ್ಕೆ ಟಾರ್ಗೆಟ್ ಇದೆಯಾ ಸರ್? ಸರ್ ಅದಕ್ಕೆ ಟಾರ್ಗೆಟ್ ಇದೆಯಾ ಸರ್? ಯಾಕೆ ಚರ್ಚೆ ಆಗುತ್ತೆ ಅಂತ ಸರ್ ಹೈಕಮಾಂಡ್ ಅಂತ ಹೇಳಿ ನೀವು ಚರ್ಚೆ ಮಾಡಕ್ ಶುರು ಮಾಡಿದ್ದೀರಲ್ಲ. సీఎం పదవి కోసం సిద్ధరామయ్యతో ఆధిపత్య పోరు లేదన్నారు డీకే శివకుమార్. తనకు సిద్ధరామయ్య అన్నలాంటి వారని అన్నారు. సీఎంతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు డీకే శివకుమార్. ಓಕೆ ಆಯ್ತು, ಈಗ ಸಮಸ್ಯೆನೇ ಇಲ್ವಲ್ಲ ಬಗೆಹರಿಸಕ್ಕೆ. ಇಲ್ಲಿ ಯಾವ ಸಮಸ್ಯೆನೂ ಇಲ್ಲ, ನೀವು ಸಮಸ್ಯೆ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ನಾನೇನು ಹೇಳಬೇಕು ಹೇಳಿದ್ದೀನಿ, ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಹೇಳಬೇಕು ಏನು ಹೇಳಬೇಕು ಹೇಳಿದ್ದೀನಿ, ಖರ್ಗೆ ಸಾಹೇಬ್ರು ಏನು ಹೇಳಬೇಕು ಹೇಳಿದ್ದೀನಿ. ಯಾವ ಸಮಸ್ಯೆನೂ ಇಲ್ಲ, ಬಗೆಹರಿಸ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ನೀವು ತಲೆ ಕೆಡಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ಹೋಗಬೇಡಿ. సీఎం పదవిపై గత నవంబర్ నుంచి సిద్ధరామయ్య డీకే శివకుమార్ల మధ్య రచ్చ జరుగుతోంది. హైకమాండ్ దూతగా వచ్చిన సచిన్ పైలట్ ఇద్దరికీ ఈ విషయంలో నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. సీఎం పదవిపై కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే క్లారిటీ ఇస్తుందన్నారు సచిన్ పైలట్. అసెంబ్లీ సాక్షిగా తానే 5 ఏళ్లు సీఎంగా ఉంటానని ప్రకటించారు సిద్ధరామయ్య.